ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లని ద్వారంపూడి ఇలా రోడ్డు మీద పరిగెత్తించారండి. రోడ్డు మీద ద్వారంపూడి ఆయన కార్ వేసుకుని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు విజిల్ పరిగెడుతున్నాడు. నేను ఐ రిపీట్ మై స్టేట్మెంట్, రోడ్డు మీద పరిగెత్తించారు ఓటర్లు. మాచర్లలో లిటరల్ గా ఓట్లు వెయ్యకుండా చేద్దాము, ఓట్లు వెయ్యనీయకుండా చేద్దామని చెప్పి ఎక్కడైతే వాళ్ళు ప్రయత్నించారో 20 మందితో వాళ్ళు స్టార్ట్ చేస్తే 300-400 మంది దిగారు రంగంలోకి. రండిరా చూసుకుందాం అన్నారు. ఇంత కసి ఎందుకు వచ్చిందంటే జనాల్లో, కేవలం ఏదో ఒక పార్టీ ఇదని కాదండి, ప్రజల్లో ఇవాల్టి రోజున రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆవేదన. ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తారండి, రాష్ట్రం పాడైపోతుంది అనేటువంటి ఆవేదనతో. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, అహంకారం, నిస్సహాయత, చేతగానితనం, కోపం, ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్, మీరు ఎన్ని పదాలన్నా ఇంకా యాడ్ చేసుకోండి చంద్రిక్ గారు. వీటన్నిటి ఒక ఏమంటారంటే డిపిక్షన్ నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి దాడుల్లో కనిపించింది. కానీ ఓటర్ చాలా సంయమనంతో దాడులు చేసినా ఏం చేసినా సరే ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకుంటాం, నువ్వు చేసింది చాలు, బాయ్ బాయ్ జగన్ అని చాలా క్లియర్ గా చెప్పారు. నేను అందుకే నా చూపుడు వేలుతో బటన్ ని బళ్ళు నొక్కేశారని. ఒక బ్రేక్ తీసుకుందాం. అసలు సెఫాలజిస్ట్ ఏం చెప్తారు, ఎందుకంటే సెఫాలజిస్టుల మీద కూడా రకరకాల వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారన్నది. ఎందుకంటే అన్ని సర్వేలు కూటమి వస్తుంది లేకపోతే ఇలా చెప్పారు. సరే, ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్పే టైం కాకపోయినా కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. బ్రేక్ తర్వాత చిన్న విరామం. చూస్తుండండి ఏబిఎన్. 79.4% రూపాల్లో ప్రజలు తీర్పు చెప్పారు. మరి 2024కి వచ్చేసరికి అది మరి అంతకు మించి ఉందా, అంతకు మించిన పరిస్థితే చెప్పే ప్రయత్నం జరిగిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే 79.4% 2019లో, కానీ 2024కి వచ్చేసరికి అంతకు మించి అన్నట్టు అర్ధరాత్రికే 79.5, అది ఇంకా పూర్తి కాలేదు, అర్ధరాత్రి వరకు వేస్తూనే ఉన్నారు కాబట్టి అది 83% వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందనేది అంచనాలు వినిపిస్తున్నాయి. కాబట్టి సో అంతకు మించి ఉండే అవకాశం ఉంది అనేది దర్పణంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మరి ఈవీఎంలో భద్రంగా ఉన్న ఓటర్ల తీర్పు అభివృద్ధిని కోరిందా, అహంకారాన్ని తొదుముట్టించిందా, నిజంగా ప్రజలు ఏం కోరుకున్నారు, రికార్డు స్థాయి పోలింగ్ ఏం చెప్తోంది, 83% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది అనే అంచనాలు వచ్చిన నేపథ్యంలో మరి అదంతా జననాడి పాలనలో గాడిని పెట్టడానికి అనుకోవాలా అంటే ఎలా చూడాలి, పెరిగిన అన్నట్టే ఉంది ఏపీ పోలింగ్. ఎస్, నిజంగా ఏపీ పోలింగ్ చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్ణన పోలిక అసలు అతిశయోక్తే కాదు, ఖచ్చితంగా కోపం కట్టలు తెగిందా, భళ్ళున ఆ ఈవీఎం మిషన్లను చూపుడు వేలుతో నొక్కేశారా అంటే అవుననే సమాధానమే చెప్పచ్చు, డౌటే లేదు అందులో. ఎందుకంటే